ఆస్ట్రో సిండికేట్‌లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నంబర్‌కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. 27/4/2026 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము ఏకాదశి సాయంకాలం 6:19 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. పూర్వ ఫల్గుని నక్షత్రం అనగా పుబ్బా నక్షత్రం రాత్రి 9:21 వరకు ఉండి తదుపరి ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుంచి 1:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 4:01 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జ్యం ఉదయం 6:26 వరకు ఉంటుంది. తిరిగి మళ్ళీ రోజు రాత్రి తెల్లవారుజామున 4:56కు ప్రారంభమై రేపు సూర్యోదయ అనంతరం కూడా వర్జ్య వ్యాప్తి ఉంటుంది. అమృత గడియలు మధ్యాహ్నం 2:43 నుంచి 4:22 వరకు, రాహుకాలం ఉదయం 7:24 నుంచి 8:54 వరకు, సూర్యోదయం 5:56కి, సూర్యాస్తమయం 6:32 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు. శుభకరమైనటువంటి యోగాన్ని, ధనయోగాన్ని, ఐశ్వర్యాన్ని, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి లాభసాటి వ్యవహారాలు, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినేటువంటి అవకాశాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభం, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలవంతమైన శుభయోగం, ధనకనక వస్తు వాహన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, శుభ సంతాన ప్రాప్తి పొందుకోవడం, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, మంచి అనుకూలవంతమైన వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభసాటి ఆనందయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. వాహన ప్రమాదం పొంచి ఉన్నది, జాగ్రత్త. నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కానీ, మద్యపాన సేవన చేసినా కానీ, నిద్రమత్తులు వాహనం నడిపినా కానీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మనం ఏదైనా సరే వాహనం వల్ల ఇబ్బంది కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. తల్లిగారికి అనారోగ్య సూచన, అలాగే విద్యార్థులకి ఇతరుల మీద ఆధారపడితే నష్టం. ఏమాత్రం అనుకూలవంతమైన ఫలితాలు లేవు. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కష్టము, నష్టము, అవమానం, చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి. తొందరపాటు వ్యవహారాలు ఎక్కువగా ఉంటున్నాయి. అతి సర్వత్రా వర్జేత అన్న విషయాన్ని గమనించండి. భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య, కుటుంబ సభ్యులతో అనవసరపు ఘర్షణ వాతావరణం మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగించవచ్చు. ఆర్థికంగా కూడా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. లేనిపోని అనవసరమైనటువంటి వివాదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు కూడా మీకు ఎక్కువగా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం. విదేశాల్లో కూడా ఇబ్బందికర వాతావరణం ఉద్యోగస్తులకి, విద్యార్థులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, అనవసరపు స్నేహితాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. దుష్టులతో సాంగత్యం మీకు ప్రమాదం, మరకలతో మీ స్నేహాలు మీకు నష్టాన్ని, తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తాయి. జాగ్రత్త. విపరీతమైనటువంటి ఆర్థిక నష్టం కూడా పొంచి ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కుటుంబ తగాదాలు ఎక్కువ ఉంటాయి. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది, ఈవెంట్స్ చేసే వరకు నష్టం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో ఇబ్బంది, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో నష్టాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి ఇబ్బందికరంగా ఉండబోతోంది. జాగ్రత్త. వ్యాపార పరంగా నష్టాలు, ఏ వ్యాపారంలోనైనా సరే ఇబ్బందికరంగా ఉండబోతోంది. జాగ్రత్తగా ఉండండి. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి నష్టాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు. జన్మజాతకం తప్పక చూయించండి. తద్వారా మీరు పరిహారాలు చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా నష్టము, కష్టకాలం.
ఏదేమైనా ఈరోజు లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం, సౌందర్యలహరి పారాయణం చేయడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:02 నుంచి 10:34 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభండ ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రాజకీయ రంగుల అభివృద్ధి, సినిమా రంగుల లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అలాగే ధనయోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి పొందుకోవచ్చు, వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపారాలు లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధనయోగం, పోగొట్టుకున్న వస్తువుల్ని, గౌరవాన్ని, బంధాన్ని తిరిగి పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, లాభాలు, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, వాక్చాతుర్యం, కుటుంబపరమైనటువంటి ప్రశాంతత, ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సంపూర్ణమైనటువంటి మీకు సహకారం, శుభయోగాన్ని, విద్యాలాభాన్ని, ఉద్యోగ లాభాన్ని, విదేశీయానాన్ని కలిగిస్తుంది. సోదరుల మధ్య మైత్రి బాగా ఉంటుంది, ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో కూడా మంచి లాభాలు, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి అనుకూలత, ఆనంద యోగం, ధన కనక వస్తువుల ప్రాప్తి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తప్పక ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఆనందాది అదృష్ట యోగాలు, ధన కనుక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. తప్పకుండా ఈరోజు మీకు విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కూడా లాభం, అనుకున్నది సాధించేటువంటి శుభతరుణం. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి కూడా అదృష్ట యోగమే. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల క్రీడకు అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, అలాగే రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, ప్రయాణ సానుకూలత, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం, ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశం, బారసాలు కావచ్చు, షష్ఠి పూర్తి కావచ్చు, వివాహ సంబంధ వేడుకలు కావచ్చు, గృహయోగం కావచ్చు, పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఇబ్బందికర వాతావరణం, జన్మజాతకం చూయించుకోవాల్సిందే, తగిన పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా భగవద్గీత పారాయణం 9 నుంచి 14 అధ్యాయాలు ఖచ్చితంగా చదవాలి. అలాగే వినాయకుడికి మోదకము నైవేద్యంగా పెట్టండి, గరికలతో పూజ చేయండి. ముందే పరిహారాలు చెప్తున్నాను కదా, దాన్ని తప్పక పాటించండి. ఈ రాశి వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల తీవ్ర నష్టం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టకాలం, ధన నష్టం, వ్యవహార భంగం, అవమానం, చికాకు,
తొందరపాటుతనం, మధ్యవర్తిత్వం వల్ల ఇబ్బందులు, పూచికత్తుగా సంతకాలు చేయకండి. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకునే ప్రయత్నం చేయకండి, మీరు ప్రమాదాల్లో పడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, విదేశీ ప్రయాణం కూడా ఇబ్బంది కలిగించవచ్చును. విద్యా ఉద్యోగ వ్యాపారాలు కష్టకాలం చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. ధన నష్టం, వ్యవహార భంగం, అవమానం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, కుటుంబ సభ్యులతో అనవసరమైన ఘర్షణ, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు, జాగ్రత్త. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఒంటరి ప్రయాణం చేయకండి. ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. మరకలతో, దుష్టులతో మీ స్నేహం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కష్టకాలం. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు. మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతులకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి ఇబ్బందులు, ఈవెంట్ చేసే వారికి నష్టము, సోషల్ మీడియా సాటిలైట్ జెంట్స్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి ఇబ్బంది, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారులు, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా దర్శక నిర్మాతలకి నష్టకాలం. కష్టంగా ఉంటుంది, జాగ్రత్త. ఏమాత్రం అనుకూలంగా లేదు. అనవసరం నిందలు పడే అవకాశాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టము, అవమానం. ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు, జాగ్రత్త ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7:59 నుంచి 8:41 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:10 నుంచి 4:27 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి అదృష్టయోగం సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశాలు. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, కళాకారులకు క్రీడల లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి. సోషల్ మీడియా జర్నలిస్ట్ వాళ్ళు మంచి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతులకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధనయోగం. విద్యార్థికి అద్భుతమైన విద్యా ప్రాప్తి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగం మార్పు చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్లే నిమిత్తమై మీ ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఉంటాయి. విదేశీ ప్రయాణం సౌఖ్యవంతంగా ఉంటుంది. విదేశాల్లో కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి అంతా కూడా అత్యంత అనుకూలవంతంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా వృత్తి ఉద్యోగాది లాభాలు. ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార, రాజకీయ రంగ, సినిమా రంగంలో, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి బలంగా ఉంటుంది. మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం, ధైర్యము, స్థైర్యం, ఆనందకర జీవనం, శత్రునాశనం, మిత్రలాభం. ఒక సంస్థ నుంచి మరో సంస్థల ఉద్యోగంలో మార్పు చేసుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు, రైతులు, పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు. విద్యార్థులకి, ఉద్యోగస్తులకి అనుకూలత, ఆనంద యోగం. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు విజయం ఖాయం. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం పొందుకోవచ్చును. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సంతాన శుభయోగం, వైవాహిక జీవనానందం, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే అదృష్టయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. మనోధైర్యం, ఆనంద యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి లాభము, శుభయోగం. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన శుభస్థితిగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుస్సు రాశి వారి ఫలితాలు. అదృష్ట యోగమే, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ముఖ్యంగా విద్యాలాభం. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు విజయం ఖాయం. ఏదైనా సెట్ పరీక్షలు రాస్తున్నాడు తప్పకుండా వాటిల్లో విజయం. IELTS, GRE లాంటి పరీక్షల విజయం ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం బాగా ఉంటుంది. వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు. ప్రభుత్వ సంబంధ ఉద్యోగంలో ఉద్యోగ స్థిరత్వం పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఆన్-సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, లేదా ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగ మార్పు కూడా మీకు లాభాన్ని కలిగిస్తుంది. ప్రశాంతత, ఆనంద యోగం, ఐశ్వర్యం, శుభకరమైనటువంటి బంధుమిత్రుల సమాగమం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశాలు. ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు,
కొత్త వ్యాపార ప్రారంభం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, రైతులకి పూలు పలు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినడం, అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలమైన శుభస్థితి, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, వివాహ యోగం, సంతాన యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. ఇది చాలా మంచి ఆనందకరమైన సుఖ శుభజీవనంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి ప్రమాద హేతువు దాదాపు నిన్నటి రోజు కంటిన్యూ అవుతున్నట్టు కనబడుతోంది. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కష్టకాలం, నష్టము, అవమానం, చికాకు, జన్మజాతకం వెంటనే చూపించండి, తగిన పరిహారాలు చేసుకోండి. దశాంతర దశలు బాగా ఉంటే పర్వాలేదు, కానీ గోచార ఫలితాలు మీకు ఇవాళ తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలు అనేది మీకు చాలా నష్టం. మరకలతో స్నేహం, దుష్టుల సాంగత్యం, జుగుప్సరణ ఫోటోలు వీడియో షేర్ చేసుకోవడం మీకు ప్రమాదము, నష్టము, కష్టము, చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొడులకు పట్టుబడడం, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగ నష్టం, విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావడం, అనవసర వ్యక్తులతో ఘర్షణ వాతావరణం, కన్సల్టెన్సీ ఆధారపడొద్దు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవద్దు, ఎందుకంటే అటువంటి వార్తలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఈ మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, కళాకారులకు, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, అసమానత, వృత్తి ఉద్యోగాదుల తీవ్ర నష్టాలు పొందుకోవడం, తొందరపాటుతనం, మానసికమైనటువంటి ఇబ్బందులు పొందుకునే అవకాశం, విద్యా ఉద్యోగంలో కూడా నష్టకాలం, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు పలు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కష్టకాలం, ఈవెంట్స్ చేసే వారికి ఈవెంట్స్ రాకపోవడం లేదా వచ్చిన ఈవెంట్స్ రద్దయిపోయే అవకాశాలు, వివాహాది శుభకార్యాలు కూడా రద్దయిపోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి, ఆస్తి పంపకాల అసమానత, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి కష్టకాలంగా చెప్పబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలు కూడా నష్టం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ భంగం, అనారోగ్య సూచన ఎక్కువ ఉంది, జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణం 3 నుంచి 8 అధ్యాయాలు చదువుకోవడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఎవరికైనా కందులు, నల్ల నువ్వులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఉదయం 7:56 నుంచి 8:41 వరకు, తిరిగి 9:02 నుంచి 10 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్ట యోగమే, ప్రశాంతమైన జీవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధనయోగం, రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబంలో అనుకూలమైన శుభయోగాలు, వివాహ యోగం, సంతాన యోగం, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రైతులకి, పూలు పడుగుల నుంచి లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. వ్యాపార పరంగా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనందకరమైన ప్రయాణం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందయోగం. ఇది చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభం. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, ఇతరుల మీద ఎక్కువగా డిపెండ్ అవ్వకండి. డిపెండ్ అవ్వాల్సిందే అమ్మ నాన్నల మీద, అంతవరకు తప్ప ఇతరుల మీద డిపెండ్ అయ్యే ప్రయత్నాన్ని చేయకండి, అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకుంటారు. లాటరీల వైపు వెళ్ళకండి, అనవసరం ఎవరికి డబ్బులు ఇచ్చి పూచికత్తుగా సంతకాలు చేయకండి, అది నష్టాన్ని కలిగిస్తుంది. అలాగే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్త వింటారు, కానీ
మళ్ళొకసారి మీకై మీరు రీచెక్ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. రైతులు గజ ఈతగాళ్ళు మాత్రమే మీరు చేపల వేటకు వెళ్ళండి, మత్స్యకారులు. అలాగే రొయ్యలు చేపల చెల్లి వరకు పర్వాలేదు. రైతులకి ఈ నకిలీ విత్తనాల బెడద ఎక్కువ ఉంటుంది. ఈ భారత ప్రభుత్వ సర్టిఫైడ్ ఉన్నటువంటి విత్తనాలు అమ్మే వాళ్ళ దగ్గరనే కొనండి, అప్పుడు లాభం ఉంటుంది, లేదా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. కళాకారులు, క్రీడాకారులకి, సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ అభివృద్ధి ఉంటుంది. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. అలాగే డ్రైవర్లకి, పెయింటర్లకి లాభాలు ఉన్నాయి. ధనయోగం ఉంటుంది, విద్యా లాభం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, పోటీ పరీక్షల విజయం ఉంటుంది, మంచి సంకల్ప సిద్ధి ఉంటుంది, అయిన వారి నుంచి ఆదరణ. కళాకారులు, క్రీడాకారులకు లాభము, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉంది. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రతి కుటుంబ పరంగా ప్రశాంతత ఉంది. భార్యాభర్తల మధ్య అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు కూడా ఉంటాయి. మధ్యవర్తలు చేయకండి, అది కొద్ది ప్రమాదాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన స్థితి. తప్పుడు రోజు మీకు వృత్తి, ఉద్యోగాలు, లాభాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా భగవన్నామస్మరణ చేసుకుంటూ, ముఖ్యంగా గణపతిని ఆరాధన చేయండి, శివయ్యని ఆరాధన చేయండి. అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.